కోచింగ్కి వెళ్తున్నా మావయ్య. దేనికమ్మా కోచింగ్? గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం మావయ్య. అడిగితే డ్రాప్ చేస్తాను కదా. పొగరు, ఈగో. జాబ్ చేసి ఏం ఉద్ధరిస్తుందో మేడం? ఆఫ్టర్ ఆల్ ఊర్లో తెలుగు మీడియం చదువుకుంది. కనీసం మెసేజ్ చేయొచ్చు కదా, సేఫ్ గా వెళ్ళాననేసి. ఎలా వెళ్తే నీకెందుకు అన్నయ్య, మనకు అవసరమా? ఖచ్చితంగా ఆయనే చేపిచ్చుంటారు. గౌరీ తినిందా? అమ్మా గౌరీ. గౌరీ ఇంకా రాలేదు నాన్న. ఇంకా రాకపోవడం ఏంటి? అంజలి, అసలేం మనుషులు మీరు? విడాకులు తీసుకుంటున్నాడు కానీ ఇంకా ఆ గౌరీకి హస్బెండ్ లానే బిహేవ్ చేస్తున్నాడు. ఈ అన్నయ్య కంగారులో అన్ని చెప్పేస్తున్నాడు. ఒక అత్తగా కాకపోయినా కనీసం ఒక ఆడదానిలా ఆలోచించు. షటప్. అమ్మయ్య, ప్రాణం లేసొచ్చిందమ్మా. అయినా ఇది ఇల్లు అనుకుంటున్నావా, హాస్టల్ అనుకుంటున్నావా? గౌరీ, నీ కోచింగ్ సెంటర్ డీటెయిల్స్, క్లాస్ లో నీతో ఉండే ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్స్ ఇవన్నీ నాకు. గౌరీ తన క్లాస్మేట్ అయిన ఇంకో అబ్బాయితో మాట్లాడడం చూసి విష్ణుకి చాలా కోపం వచ్చింది. నాకు కోపం తెప్పియాలనేసి వాడెవరితోనో మాట్లాడుతూ ఉంటావా నువ్వు? ఏంటి ఇక్కడికొచ్చావు? నా రూమ్ లో దోమలు చాలా ఉన్నాయి. మండుతున్నట్టుంది. మరుసటి రోజు పొద్దున్న గౌరీ వాళ్ళ అమ్మ నాన్నతో ఫోన్ మాట్లాడుతూ బయటికి వచ్చింది. విష్ణు రూమ్ నుంచి బయటికి వస్తున్న గౌరీని చూసి మీరాకి చాలా కోపం వచ్చింది. వెంటనే కోపంగా విష్ణు దగ్గరికి వెళ్ళింది. విష్ణు, ఆ గౌరీ నీ రూమ్ లో ఏం చేస్తుంది? మీరా, పొద్దున్నే సీన్ క్రియేట్ చేయకు, వెళ్ళిక్కడి నుంచి. ఏంటి విష్ణు, గేమ్స్ ఆడుతున్నావా? ఒకవైపు డివోర్స్ అంటున్నావు, ఇంకోవైపు ఆ అమ్మాయికి దగ్గర అవుతున్నావు. నేను వెంటనే వెళ్ళి ఆంటీకి మొత్తం చెప్పేస్తాను. మీరా, నీకు నచ్చింది చేసుకో, నన్ను ఇరిటేట్ చేయకు. ఇంకా అమ్మ విషయం అంటావా? అమ్మతో నేను మాట్లాడతాను. అంతేకాని ప్రతిసారి ఇలా నా దగ్గరికి వచ్చి నన్ను సతాయించకు. ఛా, నువ్వు మారిపోయావనుకున్నాను విష్ణు. నిన్న నాతో అంత బాగా మాట్లాడుతుంటే నీకు నా వాల్యూ తెలిసింది, ఇంకా ఆ గౌరీ మత్తులో నుంచి బయటకు వస్తున్నావు అనుకున్నా. నోరు ముయ్, మత్తేంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? గౌరీ ఇప్పుడు కూడా నా భార్యే, ఆ విషయం మర్చిపోకు. నువ్వు మా ఇద్దరి మధ్యలోకి వస్తే నీకే మంచిది కాదు, ముందే వార్నింగ్ ఇస్తున్నాను. వావ్ విష్ణు, సూపర్. అంటే ఆంటీ మీద వేసిన ప్రామిస్ ఇవన్నీ అబద్ధాలన్నమాట. చాలా బాగా యాక్ట్ చేసావు విష్ణు. కానీ ఈ రోజుతో నీ యాక్టింగ్కి ఎండ్ కార్డ్ చెప్పు, ఎందుకంటే నేను ఆంటీకి మొత్తం చెప్పేస్తాను. అండ్ ఆంటీ హెల్త్కి ఏమైనా అయితే మాత్రం నువ్వే కారణం, నాకేం సంబంధం లేదు, గుర్తుపెట్టు. అమ్మేవి నీలా కాదు. అమ్మకి కూడా తెలుసు గౌరీ ఇంకా నా భార్య అని, ఈ ఇంట్లో తనకు అన్ని హక్కులున్నాయనేసి. నువ్వు ఎన్ని చెప్పినా అమ్మ నన్ను అర్థం చేసుకుంటుంది. ఇంకా నీకు నచ్చింది చేసుకో. ఆ మాట విని మీరా చాలా కోపంగా సంధ్య దగ్గరికి వెళ్ళింది. ఆంటీ, మీరిక్కడ యాక్టింగ్ చేస్తూ ఉండండి, కానీ బెస్ట్ యాక్టర్ అవార్డు మాత్రం మీ కొడుక్కిస్తారు. ఏంటి పిచ్చి పట్టిందా? ఏదేదో మాట్లాడుతున్నావు. నేను చెప్పింది వింటే మీకెక్కుతుంది పిచ్చి. సోది ఆపి మ్యాటర్ చెప్పు మీరా. ఆ గౌరీ గెస్ట్ రూమ్ లో ఉండట్లేదు, విష్ణుతో పాటు ఒకే రూమ్ లో ఉంటుంది. వాట్? ఏం మాట్లాడుతున్నావు? విష్ణుతో ఎందుకుంటుంది? అయినా విష్ణు ఎందుకు ఉండనిస్తున్నాడు? వెళ్ళి మీరే అడగండి, నేను మీకు చెప్తాను. మీ ఆరోగ్యం మళ్ళీ పాడవుతుంది అంటే అలా ఏం అవ్వదు, అమ్మ నన్ను అర్థం చేసుకుంటుందని సోది చెప్తున్నాడు మీ కొడుకు. అంటే వాడు మళ్ళీ మొదటికొచ్చాడా? ఛా, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏముంది, మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోండి. షటాప్ మీరా. నాకు బావున్నా బాలేకపోయినా ఆ గౌరీ మాత్రం ఈ ఇంట్లోనే ఉంటుంది. మనమేం చెయ్యలేము. వాళ్ళిద్దరిని దూరం చేసి విష్ణుకి దగ్గర అవ్వని చెప్తే నీకంత తెలివి కూడా లేదు. ఆంటీ, మీరు హర్టింగ్ గా మాట్లాడుతున్నారు. నిజాలు ఒప్పుకో మీరా, అప్పుడే పైకొస్తావు. ఇంకా ఈ యాక్టింగ్ చేసి ఉపయోగం లేదు. ఇంకేదైనా ఆలోచించాలి. ఈ 6 monthsలో ఎలా అయినా వాళ్ళిద్దరిని శాశ్వతంగా దూరం చెయ్యాలి. కానీ ఎలా? నాకు తెలీదు, ఆలోచించాలి. కాసేపటి తర్వాత విష్ణు ఇంకా గౌరీ రెడీ అయ్యి బయటికి వచ్చారు. అప్పుడే రే విష్ణు, ఆగురా. మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అందరూ దేని గురించని రాజుని చూస్తూ ఉన్నారు. దేని గురించి నాన్న? మన అంజలి పెళ్లి గురించి. ఆ మాట విని అంజలి షాక్ అయింది. సంధ్యకి ఏం అర్థం కాక, అంజలి పెళ్లి గురించేంటి? ఏం మాట్లాడుతున్నారు? సంధ్య, నువ్వు ముందన్నిటికీ కంగారు పడడం మానే. చెప్పింది పూర్తిగా విను. అంజలికి ఒక మంచి సంబంధం వచ్చింది. కానీ నాన్న, నేను అప్పుడే పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. అంజలి, ఆ అబ్బాయి ఎవరో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. ఎవరి నాన్న? మన బిజినెస్ పార్ట్నర్ విక్రమ్ ప్రసాద్ వాళ్ళ ఏకైక కొడుకు ధీరజ్. ఆ మాట విని అంజలి షాక్ అయింది. సంధ్య చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఓ వావ్, సూపర్ నాన్న. చాలా మంచి ఫ్యామిలీ వాళ్ళది. మనకి బిజినెస్ లో కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇన్ని రోజులకి ఒక మంచి శుభవార్త విన్నాను మీ నోటి నుంచి. అంత పెద్ద కుటుంబం అంజలిని కోడలు చేసుకుంటా అన్నారంటే చిన్న విషయం కాదు. అవును, మనమంటే చాలా రెస్పెక్ట్ వాళ్ళకి. మన ఫ్యామిలీ అన్నా మనమన్నా చాలా అభిమానం. వాళ్ళ కొడుకు మన ఇంటి అల్లుడు అవ్వాలని వాళ్ళు ఎప్పటి నుంచో ఆశపడుతున్నారంట.
ఇంతకంటే మంచి ఫ్యామిలీ మాకు దొరకదని విక్రమ్ ప్రసాద్ గారు అంటుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అందరూ సంతోషపడుతూ ఉంటే అంజలి మాత్రం దిగులుగా ఆలోచిస్తూ ఉంది. ఏమైంది అంజలి? ఎగిరి గంతేస్తావనుకుంటే అలా దిగులుగా ఏదో ఆలోచిస్తూ ఉన్నావు. ఏం లేదన్నయ్య. పర్లేదు చెప్పు, ఈ సంబంధం నీకు ఇష్టం లేదా? అంజలి సైలెంట్ గా ఉంది. ఏంటంజలి, సమాధానం ఇవ్వు. అంత మంచి సంబంధం వస్తే అలా ఉన్నావేంటి? చెప్పు, నీకిష్టమే కదా? అంజలి ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంది. నిన్నే అంజలి, చెప్పు. హా అమ్మా, ఇష్టమే అనేసి లోపలికి వెళ్ళిపోయింది. గౌరీ అలానే అంజలిని చూస్తూ ఉంది. సరే మరి నేను వాళ్ళకి సంబంధం ఖాయం చేసుకోమని చెప్తాను. హా, చెప్పండి. ఆలస్యం దేనికి? ఇంకా ఈ వారం మన ఇంటికి లంచ్కి పిలవండి. అన్నీ కూర్చొని మాట్లాడుకుందాం. అలాగే, ఈ విషయం విని వాళ్ళు చాలా సంతోషపడతారు. గౌరీ ఇంకా విష్ణుకి టైం అవుతుందనేసి సరే నాన్న, మాకు టైం అవుతుంది, మేం బయలుదేరుతాం. ఆ మాట విని సంధ్య మీరా వైపు చూసింది. వెంటనే మీరా, విష్ణు, ఒక్క నిమిషం. నాకు కూడా ఒక అర్జెంట్ పనుంది. నేను కూడా నీతో పాటు ఆఫీస్ వస్తాను. ముందు గౌరీని డ్రాప్ చేసి మనిద్దరం కలిసి ఆఫీస్కి వెళ్దాం. ఆ మాట విని గౌరీ వెంటనే, లేదు, ఆయన అప్పుడే ఆఫీస్కి వెళ్ళట్లేదు. మేమిద్దరం కలిసి కౌన్సిలింగ్ కోసం లాయర్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ మాకెంత టైం పడుతుందో తెలీదు. నీకు ఆఫీస్లో అర్జెంట్ పనుంది కదా, నువ్వు ఒక్కదానివే వెళ్ళిపో అనేసి గౌరీ ఇంకా విష్ణు ఇద్దరు వెళ్ళిపోయారు. మీరా ఇంకా సంధ్య కోపంగా చూస్తూ ఉన్నారు. రాజు మాత్రం లోపల నవ్వుకుంటూ ఉన్నాడు. ఛా, మధ్యలో ఈ కౌన్సిలింగ్ ఒకటి. విడిపోవాలని ఇంట్లో వాళ్ళు డిసైడ్ అయ్యాక మధ్యలో ఈ కోర్టుకేం బాధ? కౌన్సిలింగ్ అనుకుంటూ కలపాలనుకుంటుంది. నేను మాత్రం అస్సలు కలవనివ్వను. ఏదో ఒకటి చేయాలి. విష్ణు ఇంకా గౌరీ ఇద్దరు గుడికి వచ్చారు. అదేంటి కౌన్సిలింగ్ అన్నావు, టెంపుల్కి తీసుకొచ్చావు? ఏం లేదు, ఈరోజు కౌన్సిలింగ్ క్యాన్సిల్ అయిందనేసి లాయర్ మెసేజ్ చేశారు. ఇంకా గుడికి వచ్చి కూడా చాలా రోజులైంది కదా, అందుకే అనేసి ఇద్దరు గుడిలో ప్రదక్షిణలు చేసి కాసేపు గుడిలోనే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అంజలికి నిజంగా ఈ సంబంధం ఇష్టమే అంటారా? నీకెందుకు ఆ అనుమానం వచ్చింది? లేదు, ఒక ఆడపిల్లకి పెళ్ళంటే చాలా పెద్ద విషయం. ఊహ తెలిసినప్పటి నుంచి పెరిగిన ఇల్లు, చుట్టూ ఉన్న వాళ్ళు అందరినీ వదిలేసి ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. మళ్ళీ జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టాలి. ఎన్నో భయాలు, ఆలోచనలు, బాధ. అమ్మ నాన్నతో ఉన్నట్టే ఉండొచ్చా లేదా, నాకు నచ్చినవి చేయనిస్తారా, నన్ను నాలా ఉండనిస్తారా అనేసి ఇలా చాలా ఆలోచనలతో ఎవ్వరికి చెప్పుకోలేక లోపల పిచ్చోళ్ళమైపోతాము. అదంతా విని విష్ణు గౌరీని చూస్తూ ఉన్నాడు. పాపం గౌరీ కూడా ఇదంతా ఇన్ని రోజులు భరిస్తూ వస్తుంది కదా అనేసి విష్ణుకి గౌరీని చూసి చాలా జాలేసింది. అందుకే ఒకసారి అంజలిని కూర్చోపెట్టి అడగండి, అన్నీ తెలుసుకోండి. ఒక్కసారి పెళ్ళైతే తర్వాత అంతా మారిపోతుంది. విష్ణు ఆ మాట విని ఆలోచిస్తూ ఉన్నాడు. విష్ణు గౌరీని కోచింగ్ సెంటర్ దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వచ్చాడు. విష్ణుకి గౌరీ చెప్పిన మాటలే గుర్తొస్తూ ఉన్నాయి. తొందరపడి పెళ్లి చేసుకొని గౌరీ లైఫ్ని ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చాను. అమ్మ గురించి ఆలోచించా కానీ గౌరీ వైపు ఆలోచించలేకపోయాను. రేపు పెళ్ళయ్యి అంజలి లైఫ్ కూడా ఇలానే ఉంటే, లేదు, అంజలి లైఫ్ ఇలా ఉండకూడదు. గౌరీ లైఫ్ని కూడా ఇంకిలా ఉండనివ్వను. ఇప్పటి నుంచి అమ్మని గౌరీని ఇద్దరినీ హ్యాండిల్ చేసి ఇద్దరూ సంతోషంగా ఉండేలా చూసుకునే బాధ్యత నాది. అలానే అంజలితో కూడా మాట్లాడాలి. గౌరీ చెప్పినట్టే నిజంగా అంజలికి ఈ సంబంధం ఇష్టమేనా లేదా తెలుసుకోవాలి. అంజలి ఆ సంబంధం గురించి ఆలోచిస్తూ ఉంది. నాన్న చెప్పినట్టే వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిది, కానీ ఆ ధీరజ్ ని నమ్మలేము. కాలేజ్ టైం నుంచి అతని అలవాట్లు, బిహేవియర్ ఇవేవి నాకు నచ్చేవి కాదు. కానీ ఈ విషయం ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలి? చెప్పినా ఎవరు అర్థం చేసుకుంటారు? అయినా నేనే ఎక్కువ ఆలోచిస్తున్నానేమో. ఒకప్పుడున్నట్టే ఇప్పుడు ఉండరు కదా. అతను కూడా మారిపోయి ఉండొచ్చు కదా. నాన్న చెప్పినట్టు వాళ్ళ ఫ్యామిలీ మంచిదే, సో ఆ ధీరజ్ కూడా మంచోడే అయ్యుంటాడు. కానీ ఏదో భయం, ఎందుకో తెలియట్లేదు. ఇప్పుడు నేనేం చేసినా అమ్మ ఆరోగ్యం గురించి, ఫ్యామిలీ బిజినెస్ గురించి ఆలోచించి చెయ్యాలి. ఆల్రెడీ ఇంట్లో ఇన్ని గొడవలు అవుతున్నాయి. నా వల్ల ఎలాంటి ఇష్యూ రావద్దు. సాయంత్రం గౌరీ విష్ణుకి ఫోన్ చేస్తుంది. మీరీరోజు నా కోసం రావద్దండి, నాకు క్లాస్ లేట్ అవుతుంది, నేనే వచ్చేస్తాను. ఫోన్ కూడా ఛార్జ్ పెట్టుకున్నాను. పర్లేదు, నేను వస్తాను. క్లాస్ అయ్యాక కాల్ చెయ్యి. లేదండి, నేనే వస్తాను. చెప్పాను కదా, క్లాస్ ఎంత టైం పడుతుందో తెలీదు.
విష్ణు కోపంగా ఫోన్ పెట్టేశాడు. రాత్రి అయిపోయింది. విష్ణు ఇంటికి వెళ్లకుండా గౌరీ కోచింగ్ సెంటర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పటి నుంచి నీ సేఫ్టీ, నీ సంతోషం ఇవన్నీ నా బాధ్యత. నువ్వు అవునన్నా కాదన్నా నిన్ను తీసుకొనే ఇంటికి వెళ్తాను గౌరీ అనేసి గౌరీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. కాసేపటి తర్వాత గౌరీ తన స్నేహితులతో వస్తుంది. గౌరీ మళ్ళీ ఆ అబ్బాయితో రావడం చూసి విష్ణుకి చాలా కోపం వస్తుంది. విష్ణుని అక్కడ చూసిన గౌరీ ఆశ్చర్యంగా విష్ణు దగ్గరికి వచ్చి, మీరేంటి ఇక్కడ? ఇంటికి వెళ్ళిపోమని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? ఎందుకు? నువ్వు నీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికా? ఏం మాట్లాడుతున్నారు? నేను ఇక్కడికి వచ్చేది చదువుకోవడానికి. అయినా ఇప్పుడు అర్థమవుతుంది మీరెందుకు వచ్చారో. నా కోసం కాదు, మీ అనుమానం తీర్చుకోవడానికి వచ్చారు. గౌరీ, నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు. మరి మీ మాటలు అలానే ఉన్నాయి. అయినా ఎప్పుడూ లేనిది ఎందుకు కొత్తగా ఇదంతా చేస్తున్నారు? ఎందుకంటే నువ్వు నా భార్యవి. ఓ, ఇప్పుడు గుర్తొచ్చిందా? అయినా భార్య అంటే కేవలం బాధ్యత అనుకునే మీకు నేనేం చెప్పినా ఏం ఉపయోగం? గౌరీ, చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నావు. నేను నిజంగా నీ కోసమే వచ్చాను. సరే వదిలేయండి, రోడ్డు మీద ఎందుకు ఇవన్నీ? అనేసి ఇద్దరూ ఇంటికి స్టార్ట్ అయ్యారు. ఇద్దరూ ఇంట్లోకి వెళ్లేసరికి అందరూ హాల్లో కేక్తో రెడీగా ఉన్నారు. వాళ్ళని చూసి విష్ణుకి గౌరీకి ఏం అర్థం కాలేదు. అప్పుడే హ్యాపీ బర్త్డే అమ్మా గౌరీ అనేసి చెప్పగానే విష్ణు షాక్ అయ్యాడు. థ్యాంక్ యూ మావయ్య, కానీ మీకెలా తెలుసు? ఇంతలో హ్యాపీ బర్త్డే గౌరీ. హ్యాపీ బర్త్డే. గౌరీ వాళ్ళిద్దరూ కూడా చెప్పడం విని షాక్ అయింది. కానీ అప్పుడే హ్యాపీ బర్త్డే గౌరీ. సంధ్య చెప్పడం విని గౌరీ విష్ణు ఇద్దరూ చాలా షాక్ అయ్యారు. ఇదంతా నిజమేనా అనేసి చూస్తూ ఉండిపోయారు. ఇదంతా మీ అత్తయ్య ప్లాన్ అమ్మా. అసలు మాకు ఈరోజు నీ బర్త్డే అని కూడా తెలీదు. కానీ సంధ్యానే మా అందరికీ చెప్పి కేక్ తెప్పించి ఇదంతా ప్లాన్ చేసింది. గౌరీ విష్ణు ఆశ్చర్యంగా సంధ్యాని చూస్తూ ఉన్నారు. గౌరీ కేక్ కట్ చేసింది. అందరూ గౌరీ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. విష్ణు గౌరీని పక్కకి తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు. ఐఎమ్ రియల్లీ సారీ గౌరీ, నాకు నిజంగా తెలీదు నీ బర్త్డే అని. పర్లేదండి. హ్యాపీ బర్త్డే గౌరీ. థ్యాంక్ యూ అండి. పొద్దున్న అందుకే కదా గుడికి తీసుకొని వెళ్ళావు. గౌరీ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది. అప్పుడే చెప్పాల్సింది కదా గౌరీ, ఎందుకు దాచావు? పర్లేదు వదిలేయండి. చెప్పాను కదా, మీకు భార్య అంటే కేవలం బాధ్యత మాత్రమే. ప్రేమ అలాంటి వాటి గురించి ఎందుకు లేండి. మహా అంటే ఇంకో 6 నెలలు కలిసి ఉంటాం. దానికి ఇవన్నీ మాట్లాడే ఉపయోగం? నువ్వు నిజంగానే అంటున్నావా గౌరీ? నిజంగా ఈ 6 మంత్సేనా మనకుంది? చెప్పు, నువ్వు విడిపోవాలనుకుంటున్నావా? నన్ను అడుగుతున్నారు ఎందుకండి? ముందు ఆ ప్రశ్నకి జవాబు మీ దగ్గరుందా? అది చెప్పండి. గౌరీ, విడాకుల పేపర్స్ మీద ముందు సంతకం పెట్టింది నువ్వు, నేను కాదు. ముందు వెనక ఎందుకండి? సంతకం అయితే పెట్టారు కదా, అంటే విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారనే కదా. లేదు గౌరీ అని చెప్తుంటే ఇంతలో అక్కడికి రాజు వచ్చాడు. గౌరీ, నీ బర్త్డే మర్చిపోయినందుకు క్షమించమ్మా. నిజంగా నాకు తెలీదు. పర్లేదు మావయ్య, కట్టుకున్న భర్తకే తెలియనప్పుడు. గౌరీ ప్లీజ్. అబ్బా, మీరు తర్వాత మాట్లాడుకోండి అమ్మా. ముందు నువ్వు మీ అత్తయ్యలో వచ్చిన మార్పు గమనించావా? అవును మావయ్య, అసలు అత్తయ్యకి ఏమైంది? అలా ఎలా మారిపోయారు? ఎప్పుడు బయటికి పంపేయాలా అని ఎదురు చూస్తూ ఉన్నారు ఇన్ని రోజులు. కానీ ఇప్పుడేంటి? బర్త్డే తెలుసుకొని కేక్ ఇదంతా ఏం మాయ జరిగింది మావయ్య? నాన్న, మీరే ఏదో చేశారు కదా. మీరేం చేస్తున్నారో ఏంటో నాకేం అర్థం కావట్లేదు ఆంటీ. తప్పు చేస్తున్నారు. తప్పదు మీరా. కొన్నిసార్లు గెలవాలంటే తగ్గాలి. నీకిక్కడ ఒక్క ఆట మాత్రమే కనిపిస్తుంది, కానీ నాకు 2 ఆటలు. ఆ 2 ఆటల్లో నా గెలుపే కనిపిస్తుంది. ఇప్పుడిదంతా నీకు అర్థం కాకపోవచ్చు. మీ అంకుల్, ఆ గౌరీ, విష్ణు అందరూ గెలిచారనుకుంటున్నారేమో. అలానే అనుకోవాలి, కానీ పాపం వాళ్ళకి తెలీదు ఆట ఇప్పుడే మొదలైందనేసి. ఏంటో ఆంటీ, అప్పుడప్పుడు మీ మాటలు నాకు అస్సలు అర్థం కావు. అది ఇంట్లో ఏం జరుగుతుంది? అమ్మ ఏంటి ఇంతలా మారిపోయింది? ఖచ్చితంగా ఏదో కారణం ఉంది, ఏదో జరిగింది. అయినా ఇవన్నిటి గురించి ఆలోచించాలా లేదా అసలు నా జీవితంలో ఏం జరుగుతుందో ఆలోచించాలా నాకేం అర్థం కావట్లేదు. పల్లెటూరులో పుట్టి పెరిగి పెళ్లి చేసుకున్న గౌరీ జీవితం సిటీలో ఇంత లగ్జరీగా పెరిగి నా పెళ్లి జీవితం ఒకటే కాబోతుందా? మీరు కూడా అసలు ఈ ఇంట్లో నా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.